నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల మందిగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే ప్రతి పేదవాడి సొంత ఇల్లు ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లలో 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుందన్నారు. నిజామాబాద్ మండలం మల్కాపూర్ ఏ గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శుక్రవారం నాడు పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఈ గ్రామానికి 44 ఇళ్లు మంజూరైతే ఇప్పటికే 28 బేస్మెంట్, 14 రూఫ్ లెవెల్, 2 ఆర్సీసీ ప్లాస్టరింగ్ స్థాయిలో ఉండడం పట్ల ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న ప్రతి ఇందిరమ్మ ఇంటిని తిరుగుతూ లబ్ధిదారులతో రూరల్ ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం గ్రామ పంచాయతీలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి కళల్లో వెలుగులు చూడాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఒక్క ఇంటిని ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూరల్ నియోజకవర్గంలో 3603 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం విశేషమన్నారు. వాళ్ళకు అలాట్ చేసిన తర్వాత, వాళ్ళకు ఓనర్షిప్ వచ్చిన తర్వాత, ఆ జాగా ఇల్లు వచ్చిన తర్వాత ఎంత 2 లక్షలు ఉండని, 3 లక్షలు ఉండని, 4 లక్షలు ఉండని వాళ్ళకు కూడా బ్యాలెన్స్ అమౌంట్ ఇప్పించే కార్యక్రమం ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తూ జరుగుతుంది. రెండో విడతలు అయితే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఏమో పాత ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పుడు కొంతమందికి 6,000, 10,000 ఇట్లా పడ్డాయి. ఆ లబ్ధిదారులని చూపిస్తుంది కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోలే పాపం. అది ఎట్లా మిస్యూజ్ అయిందో తెలియదు కానీ వాళ్ళకు కూడా రెడ్ మార్క్ వస్తే ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేస్తున్నాం. అట్లా ఊరికి ఒక 2-3 ఉన్నాయి. మొత్తం కలిసి ఒక నియోజకవర్గానికి 500 ఉంటాయి. అది రెక్టిఫై అయిపోతుంది. అది వాళ్ళకు అలో చేస్తున్నారు, ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి. ఇంకొంతమంది ఇక అంటే స్లాబ్ ఇళ్లలో కూడా కిరాయి ఉంటే కూడా అది యాప్లో కొంచెం ప్రాబ్లమ్ అయ్యి అట్లా కూడా అవుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫికేషన్ అవుతూ ఉంది. ఒక 15-20 డేస్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీలో కూడా ముఖ్యంగా ఇప్పుడు తాండాలు ఉన్నాయి. మనకు దగ్గర 100 పైన తాండాలు ఉన్నాయి. ఆ తాండాలలో కూడా తాండాకు ఒక 10 ఇండ్లు అని అంటే దగ్గర ఒక 1000 ఇండ్లు మనకు ఎస్టీ గిరిజనులకు ఇచ్చినాం మనం ఇండ్లు. ఆడవాళ్ళకు ఆర్వైఎఫ్ఆర్ దీని కింద వాళ్ళు పాత ఇండ్లు కట్టుకుని ఉన్నారు. కానీ మరి వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కూలగొట్టుకుని కట్టుకుందామంటే మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు అడ్డపడుతున్నటువంటి సందర్భంలో మేము మినిస్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ లెవెల్లో మళ్ళీ జిల్లా లెవెల్లో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కూడా మీటింగ్ పెట్టేసి వాళ్ళు అది కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఎక్కడైనా ఇల్లు కట్టుకోవడానికి ఫారెస్ట్ వాళ్ళ నుండి ఏం ఆబ్జెక్షన్ లేకుండా వాళ్ళకి ఆ ఇల్లు మట్టుకు జాగా 70 గజాల 100 గజాలు వాళ్ళకు ఆర్వైఎఫ్ఆర్ చట్టం ప్రకారం వాళ్ళకు అంటే ఆ ల్యాండ్ యొక్క హక్కులు కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే 22,000 కోట్ల నిధులతో 5 ఏళ్ల కాలంలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు పోతుందన్నారు. ఇందిరమ్మ కమిటీల సమన్వయంతో లబ్ధిదారులకు ఎక్కడా కూడా ఇసుక మొరం ఇబ్బందులు లేకుండా ఇళ్లను నిర్మించుకుంటున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల రేషన్ కార్డుల కోసం డబ్బులు వసూలు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హెచ్చరించారు. లబ్ధిదారులను కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు అడిగినట్లు తేలితే పార్టీ నుంచి బహిష్కరిస్తామన్నారు. కొందరు మీ సేవ నిర్వాహకులు కార్డుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విచారణ జరుగుతుందని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని, ఆ పథకంపై
ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఫ్లాట్స్ లేని వారికి 2వ విడతలో స్థలం కేటాయించి ఇండ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, వెల్మ భాస్కర్ రెడ్డి, మల్కాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రెస్టీజియస్గా మేము పీసీ కులగణన చేసినామన్నది మరి 1,00,000 మంది ఎంప్లాయీస్ని పెట్టి 15 రోజులు 75 క్వశ్చనర్స్ పెట్టి నేను కూడా స్వయంగా దాంట్లో పాల్గొన్నా. ఒక్కొక్క ఇల్లుకు ½ అన్ అవర్ చొప్పున సర్వే చేసి రోజు 8 నుండి 10 ఇండ్లు మాత్రమే సర్వే చేయించి 15 రోజుల్లో ఒక సైంటిఫిక్గా మొత్తం స్టడీ చేసి కులగణన అంటే ఒక కులం గురించే కాదు, అది వాళ్ళ ఆర్థిక స్థితులు, వాళ్ళ అంటే ఎడ్యుకేషన్ ఎంత ఉంది, వాళ్ళ ఎకనామిక్ పరిస్థితి ఏంది, వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంది, ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి సర్వే చేసి మేము దాంట్లో స్ట్రాటజీస్ ఇస్తే 56% బీసీ లెక్కలు వెళ్ళినాయి. దాని ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. దాని ప్రకారమే మేము పోయిన అసెంబ్లీలో అంటే మన అసెంబ్లీ సెషన్లో మేము బిల్లు కూడా పెట్టడం జరిగింది. 2 బిల్లు పెట్టినాం. ఒకటేమో ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కొరకు, ఇంకోటేమో రాజకీయ రిజర్వేషన్ కొరకు. అది పెట్టినాం. ఇలా క్యాబినెట్లో కూడా ఆమోదం పొందింది. అది గవర్నర్ కూడా పంపించి మన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ ఏదో నేనే చేసిన అంటే మరి 10 ఏళ్ళలో నువ్వు ఎందుకు చేయలే? నేను అదే చెప్తున్న. వాళ్ళు మతిస్థిమితం కోల్పోయి పిచ్చుకుక్కలా కొడుతున్నారు. బిడ్డనేమో బీసీ రిజర్వేషన్ అంటుంది, కొడుకేమో ఇంకోటి అంటాడు, ఆయనేమో గోదావరి నీళ్ళు అంటాడు, అల్లుడు ఇంకోటి. అరే మీరే ఉన్నారు కదా, మీరే సంతకాలు పెట్టచ్చారు, మీరే చేసిరు కదా. ఇలా ప్రజలు విసుక్కుంటున్నారు. వాళ్ళ ముఖాలు చూస్తేనే వీళ్ళు దొంగలైనా చూస్తున్నారు. ఈ రిజర్వేషన్ 42% ఇవ్వడము, బీసీ కులగణన చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పేటెంట్. అది మనం భారతదేశంలో మరి 29 రాష్ట్రాలలో ఇది మొట్టమొదటి రాష్ట్రం. రాహుల్ గాంధీ గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని మేము ఒక రోల్ మోడల్గా నిలిచినాం ఇవాళ కంట్రీలో. ఇవాళ బీజేపీ సెంట్రల్ ప్రభుత్వం కూడా ఇవాళ బీసీ కులగణన చేస్తామని చెప్పి తీర్మానం చేస్తుంది. ఇవాళ అది గుజరాత్ అంటున్నాం, మన బీహార్లో ఎన్నికల్లో అది కీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం బోనాల పండుగ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధలతో బోనం చేసి అమ్మవారిని కొలిస్తే స్వయంగా అమ్మవారే తమ ఇంటికి వస్తుందని భక్తులందరూ నమ్మకంగా భావిస్తారని అన్నారు. ఇందూరు నగరం వినాయక్ నగర్లో లక్ష్మీ సిల్క్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో సౌభాగ్యం, శాంతి, సమృద్ధిని కలగజేయాలనే భావనతో గ్రామ దేవతకు బోనాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో బోనం చేసి అమ్మవారిని కొలిస్తే స్వయంగా అమ్మవారే తమ ఇంటికి వస్తుందని భక్తులందరూ నమ్మకంగా భావిస్తారని అన్నారు. అమ్మదయతో సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని, పిల్ల జల్ల గొడ్డు గోద అన్నింటినీ కాపాడాలని అమ్మవారిని పూజించడం జరిగిందని చెప్పారు. నగర ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. మహాలక్ష్మి నగర్ వాసులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా పండుగను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని డప్పుల శబ్దంతో, పాటలతో, కోలాటాలతో ప్రదర్శనలు ఇస్తూ సంబరాలను మరింత భక్తిమయంగా శోభాయమానంగా మార్చారని అన్నారు. కార్యక్రమంలో 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పంచారెడ్డి లావణ్యలింగం, లక్ష్మీ సిల్క్స్ షాపింగ్ మాల్ అధినేత శీతల్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత మన పాత కల్చర్ని మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా రాబోయే తరానికి తల్లిదండ్రులు ఇచ్చే అతిపెద్ద ఆస్తి ఏంటంటే మన సంస్కృతిని, మన కుటుంబ వ్యవస్థని, మన కల్చర్ని వారికి నేర్పడమే. అదే అన్నింటిలో పెద్ద ఆస్తి. ఏదైతే గత 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ సంస్కృతి వ్యవహారాలు, ఆలయ నిర్మాణాలు, పురాతన ఆలయ పునర్నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసి అక్కడ జాతరలు అతిపెద్ద గొప్పగా జాతరలు జరుగుతూ ఉన్నాయి, పండుగలు జరుపుకుంటూ ఉన్నాయి. హిందూ బంధువులందరికీ ఒకటే కోరుతా ఉన్నాను. ఒకవైపు
మన హిందూ ధర్మాన్ని మనము ఆదరిస్తూ ఉన్నాం, మన రాబోయే తరానికి నేర్పుతా ఉన్నాం. కానీ హిందువుల ఐక్యమత్యం చాలా అవసరం ఉన్నది. మనం ఇలా దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. మొన్న పహల్గామ్లో జరిగిన సంఘటన, ప్రతి దగ్గర కూడా ఏ హిందూ మహిళలకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది కలిగిందంటే మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండి వారికి కాపాడవలసిన సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 33% అటవీ విస్తీర్ణం ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో వన మహోత్సవం నిర్వహిస్తుందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొక్కుబడిగా మొక్కలు నాటకుండా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సబ్ కలెక్టర్ కిరణ్ మయితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో భౌగోళిక విస్తీర్ణం 2,75,00,000 విస్తీర్ణం ఉందని అన్నారు. అడవులను నరకడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, వర్షాలు పడాలి, పంటలు పండాలంటే అడవులు ఉండాలని అన్నారు. తెలంగాణలో 33% అడవులు ఉండాలని, అందుకొరకు రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు చేసిందని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్, హోమ్ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ ఈ విధంగా అనేక రకాల ప్లాంటేషన్లు చేపడుతూ ఎక్కడికక్కడ చెట్లు నాటి అక్కడక్కడ చెట్లు నాటే కార్యక్రమం అందరం కలిసి విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు, రాజకీయ నాయకులు చెట్లు నాటాలని అన్నారు. మొక్కుబడిగా చెట్లు నాటడమే కాదు, వాటిని కాపాడాలని చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. కార్యక్రమంలో FDO సునీత, FRO హబీబ్, కళాశాల ప్రిన్సిపాల్ షేక్ సలాం, బలికల కళాశాల ప్రిన్సిపల్ అసద్ ఫరూక్, విద్యార్థులు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2,75,00,000 ఎకరాలు. ఈ 2,75,00,000 ఎకరాలలో తెలుసో తెలవకనో కొంతమంది ఉన్నటువంటి అడవులను నిర్దాక్షిణంగా నరికేశారు. దాని ప్రభావం ప్రకృతి పైన పడతా ఉంది. ఈ ప్రకృతిని మనకు అనుకూలంగా చేసుకోవాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి అనుకుంటే వాతావరణ సమతుల్యం కావాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి. వాతావరణం ఉండాలంటే గ్రీనరీ పర్సెంటేజ్ 33% కన్నా ఎక్కువ ఉండాలి. ఆ ప్రయత్నంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల మొక్కలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 18 కోట్ల మొక్కలను వివిధ ప్రదేశాలలో అవెన్యూ ప్లాంటేషన్ కానీ, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కానీ, కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ, హోమ్ ప్లాంటేషన్ కానీ, ఇండివిజువల్ ప్లాంటేషన్ కానీ, ఈ విధంగా అనేక రకాలుగా ప్లాంటేషన్ చేసి చెట్లను నాటుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడిదక్కడ. ఇప్పుడు ఇది ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ అంటే ఓపెన్ ఏరియాలలో ఉన్నటువంటి ప్రదేశాలు చెట్లు పెట్టాలి. అవన్నీ ప్లాంటేషన్ అంటే రోడ్ ఎమ్మడి పెట్టాలి. ఇవన్నీ ఎక్కడ వారక్కడ పూనుకొని ఈ చెట్టు నాటే కార్యక్రమానికి మనం అంకితమైతే ఈ వన మహోత్సవం సక్సెస్ఫుల్ అవుతుంది, విజయవంతం అవుతుంది. శాస్త్ర సాంకేతిక నూతన పద్ధతుల ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. పోలీస్ స్టేషన్లో గల కేసుల యొక్క పరిశోధనలో నాణ్యతను పెంచి FIR నుంచి ఛార్జ్ షీట్ రిపోర్ట్ వరకు ఉండవలసిన మెలకువలు ఉండాలన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా వస్తున్న నూతన పద్ధతులను ఉపయోగించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాల నియంత్రణ మరియు కేసుల్లో కొత్తదనం తీసుకువచ్చి కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సిపి హితవు పలికారు. శుక్రవారం నాడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ రైటర్ శిక్షణను సిపి ప్రారంభించారు. ఈయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో గల కేసుల యొక్క పరిశోధనల్లో నాణ్యతను పెంచి FIR నుండి ఛార్జ్షీట్ రిపోర్ట్ వరకు ఉండవలసిన మెలకువలు గురించి అనగా FIR పంచనామా, నేరస్తుల ఒప్పుకోలు పంచనామా, స్టేట్మెంట్,
రికార్డ్ చేయ విధానం మరియు గోప్యత పాటించాలని సూచించారు. నేరానికి మరియు నేర స్థలానికి జత చేయడం విషయాలను నూతన టెక్నాలజీని వాడుకునే విషయంలో AI పద్ధతులను ఉపయోగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజా పాలన వైపు అడుగులు వేస్తుందని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత న్యాయం జరుగుతుందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యతను ఇస్తామని ఆయన ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో జిల్లా స్థాయి యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానికి మొదటిసారి విచ్చేసిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, ఆ పార్టీ కొరకు ఎవరేం చేసినా వారిని గుర్తించి న్యాయం చేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి PCC అధ్యక్షులతో మాట్లాడి యూత్ కాంగ్రెస్ సైనికులకు 25% రిజర్వేషన్ ఇచ్చేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. గత ప్రభుత్వాలు చేయని పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18 నెలల్లోనే చేసి చూపించారని గుర్తు చేశారు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సంక్షేమ పథకానికి ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత యువజన కాంగ్రెస్ దేనని సూచించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని ఆదేశించారు. అనంతరం DCCB మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్కు ప్రాధాన్యతను ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయని అభివృద్ధిని ఎమ్మెల్యే పోచారం చేశారని, ఇది మన నియోజకవర్గానికి గర్వకారణమని అన్నారు. అనంతరం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి అమృత, 4 నియోజకవర్గాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 25% రాష్ట్ర వ్యాప్తంగా 25% సీట్లు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా ఇవ్వాలని ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రమంతా తిరిగి అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడైతే యూత్ కాంగ్రెస్ నుంచి అర్హులైన వాళ్ళతో వాళ్ళందరినీ నేమ్స్ కానీ డేటా కానీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఈ 18 నెలల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడో చిన్న లోపం మనమంతా మంచి చేస్తున్నా కానీ అవి జనాలకు మనం చెప్పుకోలేకపోతున్నాం. మన ప్రతిపక్షాలైన BRS కానీ BJP కానీ అబద్ధాన్ని పదే చెప్పి మనం నిజాన్ని ఒక్కసారి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజు వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఒక జాబ్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంటే మనం కేవలం 18 నెలల్లో 50,000 జాబులు ఇస్తాం. ఫ్రీ బస్సులు ఇస్తాం. మహిళలకు గ్యాస్ కానీ, కరెంట్ కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీమ్లు కేవలం 18 months లో మనం ఇచ్చినాం. ఇవి చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఈ బాధ్యత యువజన కాంగ్రెస్ మిత్రులందరూ తీసుకొని ఇంటింటికి 10వ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థిని జూనియర్ కళాశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని జూనియర్ కాలేజీల అధ్యాపకులకు ఇంటర్ విద్యా బోర్డు ప్రత్యేక అధికారి ఒడ్డెన్న సూచించారు. ప్రిన్సిపల్ తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్నింటినీ సందర్శించి వివరాలను సేకరించాలన్నారు. 10వ తరగతి పాస్ అయ్యే ఏ జూనియర్ కళాశాలలో చేరని విద్యార్థులు అందరూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేటట్లుగా ప్రతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులందరూ ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఒడ్డెన్న ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఇంటర్ బోర్డు నుంచి వచ్చిన జిల్లా ప్రత్యేక అధికారి ఒడ్డెన్న మాట్లాడారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే విధంగా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు కమిషన్ ఆదేశాల మేరకు ఒడ్డెన్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 2 రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ప్రిన్సిపాల్లు తమ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటినీ సందర్శించి వివరాలను సేకరించాలని అన్నారు. ఏ విద్యార్థి ఎక్కడ చేరారు అనే సమాచారాన్ని తప్పనిసరిగా సేకరించాల్సి ఉంటుందని అన్నారు. ఇంకా ఏ కళాశాలలో చేరని విద్యార్థుల జాబితాను తయారు చేసుకుని వారందరినీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలను పెంపొందించుకొని ఇంటింటికి తిరిగి అడ్మిషన్ చేయాల్సి ఉంటుందని అన్నారు. అడ్మిషన్ల డేటా మొత్తం ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేయడంతో పాటు అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఒడ్డెన్న ప్రిన్సిపాల్లకు సూచించారు. అంతకుముందు ఇంటర్ విద్యా బోర్డు ప్రత్యేక అధికారి ఒడ్డెన్న నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి, వర్ని, నిజామాబాద్ బాలుర ఖిల్లా జూనియర్ కళాశాలలో జరిగిన ప్రిన్సిపాల్లు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు.
ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రదర్శనల రూపంలో కళ్ల ముందుంచింది సాంస్కృతిక సారథి బృందం. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా గురువారం కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామంలో సాంస్కృతిక సారథి కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కళాజాత ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కల్చరల్ కోఆర్డినేటర్ అష్ట గంగాధర్ ఆధ్వర్యంలో కళాకారులు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై వివిధ రకాల పాటల రూపంలో కళా ప్రదర్శన నిర్వహించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా వంటి పథకాలతో పాటు పెట్రోల్ బంకుల ఏర్పాటు, మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్ల ఏర్పాట్లు వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ప్రదర్శనలతో వివరించారు. ప్రతి ఒక్క మహిళ డ్వాక్రా సంఘాల్లో చేరి ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కళాకారులు సూచించారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జనాభా విస్ఫోటంతో అనేక సమస్యలు తలెత్తుతాయని రెంజల్ మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి రవీందర్ అన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన చెప్పారు. జిల్లా వైద్యాధికారిని రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు రెంజల్ మండలంలోని 4 సబ్ సెంటర్ల పరిధిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. 3 వద్దు 2 ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ విస్తీర్ణ అధికారి కర్పె రవీందర్ మాట్లాడుతూ ప్రపంచ జనాభా రోజురోజుకు పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ జనాభా నియంత్రణకు సహకరించాలని కోరారు. వెసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకొని కుటుంబ నియంత్రణ పాటించాలని అన్నారు. జనాభా అతిగా పెరగడంతో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది శ్రావణ్ కుమార్, శివకుమార్, మోహిస్, రాజలక్ష్మి, విజయ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కుటుంబ నియంత్రణ పాటించాలని, మరి దీంట్లో కొన్ని శాశ్వత పద్ధతులు, తాత్కాలిక పద్ధతులు ఉంటాయని, మరి దీని పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి మరి జనాభా నియంత్రణకు సహకరించాలని నినాదాలు చేస్తూ ఈరోజు రెంజల్ మండలంలోని
కొన్ని గ్రామాలలో అవగాహన ర్యాలీలు తీయడం జరిగింది. అందులోనే భాగంగా ముఖ్యంగా శాశ్వత పద్ధతులు టుబెక్టమీ, వ్యాసెక్టమీ, TPL, మరి తాత్కాలిక పద్ధతులు నిరోధ్, మాలాయన్, అంతర ఇంజెక్షన్లు, IUCD, ఓరల్ పిల్స్, EC పిల్స్, కాపర్ టీ మొదలగు వాటిని మరి వీరందరూ ఉపయోగించుకొని మరి కుటుంబ నియంత్రణకు అందరూ సహకరించాలని చేస్తున్నాము. మరి అందులో భాగంగా చిన్న కుటుంబము, చింతలేని కుటుంబము జనాభాను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈరోజు మనం చూసినట్టయితే ఎక్కడైనా కూడా జనాభా పెరుగుదల వల్ల అన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జనాభా అరికట్టినట్టయితే అన్నిటికీ మనము దోహదపడిన వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా జనాభా నియంత్రణ పట్ల అవగాహన కలగాలని, నియంత్రణ పాటించాలని చెప్పేసి మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి, PSC రంజల్ తరఫు నుంచి మేము కోరుచున్నాము. సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో రాత్రి వేళలో రైతులు సంచరించవద్దని, పంట పొలాల చుట్టూ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. గత 5-6 నెలల నుంచి జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తోంది. సిరికొండ కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని తాట్పల్లి, జనిగ్యాల బీటులోని మల్లంకుంట చెరువు, జనిగ్యాల అట్లకుంట చెరువు ప్రాంతంలో తిరుగుతుందనే సమాచారం మేరకు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఆర్మూర్ భవానీ శంకర్, సిరికొండ కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి రవీందర్, ఎనిమల్ ట్రాకర్స్ NGO వెంకట్ ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. పులి అడుగు జాడలను పరిశీలించి మగపులిగా నిర్ధారణ చేశారు. ఈ పులి గతంలో ATR ఖానాపూర్ ఏరియాలో ఫారెస్ట్లో సంచరిస్తుండేదని, ఈ పులికి ACE-12 గా నామకరణం చేశారు. చుట్టుపక్కల సిరికొండ, భీమ్గల్, కమ్మర్పల్లి మండల ప్రజలు, పశువుల కాపరులు, అడవికి దగ్గరలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి సంచారం ఆనవాళ్లు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ ప్రాంతంలో అటవీ అధికారులు, ఎనిమల్ ట్రాకర్స్ గస్తీ తిరుగుతూ పులి కదలికలను గమనిస్తున్నట్టు చెప్పారు. పులికి ఎలాంటి హాని కలిగించవద్దని కోరారు. నా రాజకీయ ఎదుగుదలను చూడలేకనే కొంతమంది కావాలనే అక్రమ కేసుల్లో ఇరికించారని TPCC జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి శివారు ప్రాంతం అబ్దుల్ నగర్ ఏరియాలో దొరికిన పేలుడు పదార్థాల కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మొత్తం స్థలంలో ఒక గుంట కూడా నా పేరున లేదని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో TPCC జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, SP మీతో మాట్లాడతారని పోలీసులు చెప్పి నన్ను బాన్స్వాడ తీసుకెళ్లి అక్కడి నుంచి నిజామాబాద్ జైలుకు తరలించారన్నారు. నన్ను అరెస్టు చేయడం కేవలం రాజకీయ కుట్రతోనే జరిగిందన్నారు. నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వారికి కాలం, సమయమే పరిష్కారం చెబుతుందన్నారు. కామారెడ్డి పోలీసుల తీరు పట్ల త్వరలో IGని కలవబోతున్నట్లు చెప్పారు. రాజకీయ వ్యవస్థకు బానిసై పోలీస్ వ్యవస్థ ఇలా పనిచేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనపై కుట్ర చేస్తున్న పెద్ద మనిషితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారో హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. వారు చేసే చిట్టా నా దగ్గర ఉందన్నారు. న్యాయ వ్యవస్థ వల్ల నాకు న్యాయం జరిగిందని, అందుకే బెయిల్ దొరికిందన్నారు. ఏదైతే నేను పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధతతోనే ప్రజల మధ్యలకు నేను వెళ్తున్నాను, ఇంకా చురుకైన పాత్ర పోషించమని, ప్రజల మధ్యలో ఉండమని చెప్పేసి హైకమాండ్ అన్ని వేళలా నాకు సహకరిస్తుంది కూడా. ఏదైతే నేను నా ఎదుగుదలను ఓర్వలేక ఎవరైతే ఈ రాజకీయ పరమైన కుట్రల వల్ల నన్ను, నా ప్రతిష్టను భంగపరిచే విధంగా చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్లకు ఆ భగవంతుడు, ప్రజలు అందరూ కూడా గుణపాఠం చెప్తారు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ఇది ఒకటే విషయం ఏంటంటే, పోలీస్ వ్యవస్థ అందరికన్నా ఎక్కువ మనము మన చేత గౌరవించబడేటువంటి వ్యవస్థ. ఒక IPS స్థాయి ఆఫీసర్ ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా బాధాకరం. పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతాము, న్యాయ వ్యవస్థను నమ్ముతాము. కానీ ఈ రోజు అటువంటి వ్యవస్థ వల్ల నాటువంటి వ్యక్తులకు భంగపాటు కలిగింది. ఇది సామాన్య ప్రజలకు ఎంతవరకు ఈ విషయం అనేటువంటిది మీరు ఈ పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉండి సహకరిస్తారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. కానీ న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి నాకు న్యాయం జరిగింది. ఈ రోజు ఒక 5 రోజుల్లోనే బెయిల్ కూడా రావడం జరిగింది. దీనికి నేను
న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే నా మీద కావాలని కుట్రపూరితంగా వ్యవహరించారో వాళ్ళందరికీ కూడా కాలము సమయమే జవాబు చెప్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. సిరికొండలో 532 సర్వే నంబర్ భూముల సమస్యను పరిష్కరించకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపరంతా జిల్లా నాయకులు ఆర్ రమేష్ హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ప్రవర్తించాలని, సహనం నశిస్తే లబ్ధిదారులు భూములపైకి వెళ్ళక తప్పదని అన్నారు. సిరికొండ మండల కేంద్ర శివార్లోని 532 సర్వే నంబర్లో గత చాలా కాలంగా పేదలు భూములను సాగు చేస్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సిరికొండలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ 532 సర్వే నంబర్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోడు పట్టాలిచ్చిందన్నారు. పట్టాలిచ్చి 19 సంవత్సరాలైనా అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు లబ్ధిదారులను అడ్డుకుంటున్నారని అన్నారు. హైకోర్టు లబ్ధిదారులకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చినా అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి తెచ్చిందని, కానీ సమస్యల పరిష్కారంలో తాత్సారం చేస్తుందని అన్నారు. సిరికొండకు సంబంధించిన ప్లాట్ల సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. సమస్యను జటిలం చేయకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దామోదర్ జి సాయిరెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, బి కిషోర్, ఎం పండరి, ఎం అశోక్, బి తిరుపతి తదితరులున్నారు. సిరికొండ మండల కేంద్రంలో సంబంధించినటువంటి రావుట్ల నుంచి మొదలుకుంటే ఇటు తూంపల్లి వరకు అన్ని గ్రామాలలో ఫారెస్ట్ సమస్యలు ఉన్నాయి. ఆ ఫారెస్ట్ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా కేవలం నామమాత్రంగానే దరఖాస్తులు ఇచ్చినప్పుడు తీసుకుని పక్కన పెట్టినటువంటి ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యాన్ని వదిలి ఈ పేదలకు దక్కే విధంగా, పేదలు సాగిస్తున్నటువంటి భూములు దక్కే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున రైతులను, కూలీలను సమీకరించి ఈ భూమిని కూడా ఖచ్చితంగా ఆక్రమిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 532 సర్వే నెంబర్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల మీద మేము హైకోర్టుకు వెళ్తే స్టే తీసుకొచ్చినప్పటికీ కూడా ఫారెస్ట్ వాళ్ళు దాన్ని ఇప్పటికీ అమలు చేయకుండా, రెవెన్యూ వాళ్ళతో ఉన్నటువంటి భూ సమస్యను పరిష్కారం చేసుకోకుండా ఒకరి మీద ఒకటి చెప్పి ఈరోజు 166 మంది పేదల పొట్టగొట్టే విధంగా చేస్తున్నటువంటి ఈ చర్యను ఇక్కడైనా ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా ఒక రక్షక కవచం లాంటిదని కేర్ ఆరోగ్య బీమా నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్ రితేష్ చంద్ర అన్నారు. తెలంగాణ అంతటా 17 కార్యాలయాలు ఉన్నాయని, ప్రస్తుతం మిగిలిన ప్రాంతాల్లోనే శాఖలను విస్తరిస్తున్నామన్నారు. నిజామాబాద్ నగరం ఆర్యనగర్లో కేర్ ఆరోగ్య బీమా బ్రాంచ్ కార్యాలయం ప్రారంభించారు. సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ రితేష్ చంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా ఒక రక్షణ కవచం లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యాలయాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జోనల్ బిజినెస్ అండ్ హెడ్ ఉదయ్ శంకర్ జూ, తెలంగాణ ఈఎంటీ ఆర్బిహెచ్ శేఖర్ వెన్నంలు ప్రారంభించారు. నిజామాబాద్లో కొత్తగా బ్రాంచ్ ప్రారంభం చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమల్లో మార్కెట్ లీడర్గా సంవత్సరం పొడవునా ప్రామాణిక వృద్ధితో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులో కేర్ ఆరోగ్య బీమా అందుబాటులోకి వచ్చిందని కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏజెన్సీ మేనేజర్ బి నిషాద్, భరత్, బాను తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గుండారం గ్రామానికి నిత్యం విద్యుత్ సమస్యనే. గ్రామంలో విద్యుత్ సరఫరాకు ఎప్పుడు అంతరాయం కలుగుతుందో తెలియని పరిస్థితి. ఎంతో కాలంగా ఉన్న సమస్యను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిష్కరించడంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గుండారం గ్రామం ఉంది. అయితే ఈ గ్రామానికి సరఫరా అయ్యే విద్యుత్ లైన్ మరోవైపు నుంచి వస్తోంది. దీంతో గ్రామంలో నిత్యం విద్యుత్ సమస్యనే. గ్రామంలో విద్యుత్ సరఫరాకు ఎప్పుడు అంతరాయం కలుగుతుందో తెలియని పరిస్థితి. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యను గ్రామస్తులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రూరల్ ఎమ్మెల్యే విద్యుత్ అధికారులతో సమీక్షించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో లక్ష్మాపూర్ సబ్స్టేషన్ నుంచి మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టారు. గ్రామంలో మరో 2 ట్రాన్స్ఫార్మర్లను బిగించి 24 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేట్లు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నాడు గ్రామంలో 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు పూజలు చేసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఎంతో కాలంగా ఉన్న విద్యుత్ కష్టాన్ని తీర్చిన రూరల్ ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి TUWJ IJU నిరంతర కృషి చేస్తుందని ఆ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ అన్నారు. ఐక్యతను చాటుతూ ప్రతి ఒక్క జర్నలిస్ట్ యూనియన్ సభ్యత్వాలు తీసుకోవాలని కోరారు. బాన్స్వాడలోని R&B అతిథి గృహంలో జరిగిన బాన్స్వాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి TUWJ IJU కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యవర్గ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు మంజూరు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇందుకు జర్నలిస్ట్ మిత్రులు ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. బాన్స్వాడ ప్రెస్ క్లబ్ సభ్యులు ఏకంగా ఉండి సమస్యలు సాధిస్తారని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ జిల్లా యూనియన్ మెంబర్షిప్ తీసుకోవాలని కోరారు. సందర్భంగా కొత్తగా బాన్స్వాడ ప్రెస్ క్లబ్ ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, కార్యదర్శి చందు, ఉపాధ్యక్షుడు సుందర్, సహాయ కార్యదర్శి సలీంలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, రాజేష్, ముదాం శంకర్ తదితరులు పాల్గొన్నారు. మండలాల వారీగా, జిల్లాల వారీగా మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లాల వ్యాప్తంగానే మనమంతా ఒక్క తాటిపై నిలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ప్రభుత్వాలు కానీ బయట నుంచి సహాయం చేసే పరిస్థితి లేదు. మనకి మనమే ఒక టీంగా మండల్లో 20 మందో 30 మందో ఉంటే ఒక టీంగా ఏర్పడి ఆ టీం అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు సాధించుకోవాల్సిన అవసరం. మీరు మనం నిజాయితీ ఉంటూ ఈ మీడియాలో నిజాయితీ ఉంటూ మనమందరం సంక్షిప్తం ఎంత ఉంది, పోటీ పడకుండా పోటీ పడద్దు. మీరు పేపర్ కోసం పోటీ పడుతున్నారు, అక్రిడేషన్ దానికోసం జర్నలిస్టులుగా ఏదైనా పార్ట్ టైం పని చేసుకుంటారా, ఏదైనా చేసుకుంటూ ఈ వ్యవస్థలో ఉండాల్సిన పరిస్థితి. ఎవరు కూడా తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యూనివర్సిటీ PDSU డిమాండ్ చేసింది. తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యూనివర్సిటీ PDSU ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీలో అదనంగా మరొక గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని, ఇంజనీరింగ్ కోర్సులు ఈ విద్యా సంవత్సరం పెట్టాలన్నారు. హాస్టల్లో నాణ్యమైన భోజనంతో పాటు హాస్టల్ కిటికీలకు దోమ తెరలు ఏర్పాటు చేయాలన్నారు. మెస్ బిల్లులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. NAC A గ్రేడ్ కోసం ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న PhD సీట్లను ప్రభుత్వ అనుమతితో ఎంట్రన్స్ నిర్వహించి భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ PDSU నాయకులు జన్నరపు రాజేశ్వర్, ప్రిన్స్ హుస్సేన్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్గా రాజారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మెదక్ CCS నుంచి ఆయన్ను తాజాగా ఎల్లారెడ్డి CIగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేసిన రవీంద్ర నాయక్ను IGP కార్యాలయానికి అటాచ్ చేశారు. సిరికొండ మండలం పోతునూర్ మాజీ సర్పంచ్ బాలయ్య అనారోగ్యంతో నిజామాబాద్ నగరంలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి వెంటనే హాస్పిటల్కు వెళ్లి బాలయ్యను పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. వారితో పాటు నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూంపాలి మహేందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆకాష్ రెడ్డి, మోపాల్ మండల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కాల్పోల్ వంశీ తదితరులున్నారు. 50,000 కోట్లు ఖర్చు చేసిన మిషన్ భగీరథతో ప్రతి ఊరిలో సీసీ రోడ్లు ధ్వంసమయ్యాయి. అయినా ఇప్పటికే గ్రామాల్లో మంచినీరు అందడం లేదు. ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లా వెంకట్రావుపేట శివార్లోనే ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి 96 సార్లు రిపేర్ చేసిన పైపు లైన్లు ధ్వంసం కావడం మాత్రం ఆగడం లేదని వాపోతున్నారు. జగిత్యాల జిల్లా మొత్తానికి మంచినీటి సరఫరా ఇక్కడి నుంచి జరుగుతుంది. గత సర్కార్ చేసిన నిర్వాకంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆరోపించారు. కనీసం ఈ సర్కార్ అయినా రిపేర్లు చేయించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు బాల్కొండ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం స్వాగతించే విషయమని ఆయన అన్నారు. పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణలు చేయాలని, త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే సందర్భమని అన్నారు. నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వంట పాత్రలను బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఏజెన్సీ నిర్వాహకులకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వడ్డించడానికి, పిల్లలకు భోజనం అందించడానికి ఉపయోగించే పాత్రలు చాలా పాతవిగా మారి దెబ్బతిన్నాయన్నారు. ఏళ్ల తరబడి వినియోగిస్తున్న వంట పాత్రల స్థానంలో నాణ్యతతో కూడిన కొత్త పాత్రలు అవసరం కాగా ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం నూతన వంట పాత్రలు అందజేసింది. పాత వంట పాత్రలో వండిన అన్నం, పప్పు, కూరలు అడుగంటి రుచిగా ఉండడం లేదు. కొన్ని స్కూళ్లలో వంట పాత్రలను ఏజెన్సీకి చెందిన మహిళలే సమకూర్చుకోగా కొన్ని పాఠశాలల్లో అరకొర పాత్రలతోనే వంట చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వంట పాత్రలు కొనుగోలు చేసి పాఠశాలలకు సరఫరా చేస్తుందని ఎంఈఓ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. ఏర్గట్ల మండల కేంద్రంలో 2,12,500 రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు 8 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మునిమాణిక్యం సాయమ్మ 28,000, జంగాల సత్యమ్మ 45,000, జంగాల నడిపిముత్తన్న 25,000, కుష ప్రమీల 21,000, మునిమాణిక్యం అఖిలేష్ 12,000, దుబ్బాల చిన్నలక్ష్మణ్ 42,000, బుక విఘ్నేష్ 26,000, కటికి లక్ష్మికి 13,500 రూపాయల నిధులు మంజూరు కాగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు ఆ చెక్కులను అందజేశారు. అంతేకాక ఇటీవల అకాల మరణం పొందిన నవాబ్ కుటుంబానికి, మునిమాణిక్యం సునీల్ కుటుంబాలకు బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ వ్యక్తిగతంగా 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయగా బాధిత కుటుంబాలకు 10,000 నగదు అందజేశారు. సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివనొల్ల శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తుందని అన్నారు. ఏర్గట్ల టౌన్కు సంబంధించి ఇప్పటికీ 19 నెలల్లోనే 70 కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. పెండింగ్లో ఉన్న మరో 50 దరఖాస్తుదారులకు త్వరలోనే నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటున్న ముత్యాల సునీల్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండ్ల రాజారెడ్డి, గడ్డం జీవన్, కురాకుల బుర్రన్న, సాయన్న, కొలిప్యాక్ రవి, ఇందూర్ పెద్ద సాయన్న, దండె ఊయిన సాయన్న, పన్నాల నర్సారెడ్డి, రాజారావు, సహదేవ్, ఇబ్రహీంపట్నం చిన్న భూమన్న, మెరుగు వెంకన్న, గపూర్, జంగాల పెద్దొల్ల, సీను, రెండ్ల ఆశన తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గల పెట్రోల్ బంక్ పక్కన గల సర్వే నంబర్ 17లో ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మించడంతో సమీప నివాస గృహాలతో పాటు పక్కనే ఉన్న వ్యవసాయ భూములకు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. గత 2 రోజుల క్రితం గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆదేశాలతో దత్తాద్రి పెట్రోల్ బంక్ యజమానితో సంప్రదింపులు జరిపారు. ఆయన చొరవతో తమ సమస్య పరిష్కారమైందని గ్రామ పెద్దలు తెలిపారు. సర్వే నెంబర్ 17 నుంచి తమ ఇళ్ల స్థలాలకు, వ్యవసాయ భూములకు వెళ్లేందుకు గాను 12 ఫీట్ల దారి కేటాయించేందుకు యజమాని ఒప్పుకోవడం సంతోషకరమైన విషయమని గ్రామస్తులు మిద్దె పోషెట్టి, వెల్మల జీవన్, వనం పాపయ్య అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు మిద్దె పోషెట్టి మాట్లాడుతూ పెట్రోల్ బంక్ ప్రక్కన నివాస గృహాలతో పాటు పలువురు రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములకు వెళ్లే దారిపై ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మించడం అడ్డంకిగా మారిందని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్తో పాటు తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా అధికారులు పరిష్కరించారని చెప్పారు. సమస్య పరిష్కారానికి సహకరించిన పెట్రోల్ బంక్ యజమానితో పాటు తహసీల్దార్కు కృతజ్ఞతలు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చిట్టాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానందరెడ్డి సుమారు 1,20,000 రూపాయలతో 25 డ్యూయల్ డెస్క్ బెంచీలను వితరణ చేశారు. వాటిని పిడి రాజ్ కుమార్, నావనంది గణేష్, పిడి శ్యామ్ చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు. సందర్భంగా ఆయనకు పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల బృందం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఫిజికల్ డైరెక్టర్ శ్యామ్, ఉపాధ్యాయులు అశోక్, రవీందర్, దీపిక, శకుంతల, అనిత, ఇందిర, భూలక్ష్మి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రూరల్
చొరవతో రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. మొక్కుబడిగా మొక్కలు నాటకుండా చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.